నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న ఈద్గా వద్ద ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలు రంజాన్ పండుగ విశిష్టతను తెలియజేశారు. అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇక పెద్దల సమాధులను సందర్శించి వారిని స్మరించుకున్నారు. టూ టౌన్ కోర్టు సమీపంలో ఉన్న మసీదు వద్ద ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. అందరూ ఒకసారి నిలబడండి. फोन नहीं मामा सर महफूज जल्दी आना యాంకర్ 8 కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును వెనక్కి తీసుకోవాలని గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద జరిగిన రంజాన్ ప్రార్థనల్లో
ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. మత పెద్దలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లును ముస్లింలందరూ వ్యతిరేకిస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరుతూ మా నిరసన తెలియజేస్తున్నామని వెల్లడించారు. हुकूमत वाले ने जो सेंट्रल गवर्नमेंट की जो हुकूमत वालों ने जो पाबंदियां जो लगाए हैं, जो इस मुस्लिम के जो प्रॉपर्टियों के लिए जो पाबंदी लगाए हैं, जैसा कि मसाजिदों के लिए, दरगाहों के लिए और कब्रस्तान के जगहों के लिए जो कानून लगाए हैं वो गलत है। वो तो हमारी बड़ों ने जो है वक़्फ़ किया है, हमारे बड़ों ने गिफ्ट में दिया है। जो प्रॉपर्टी है, जो भी मसाजिदें हैं, मदारिसें हैं, जो भी मस्जिदें हैं, मदरसे हैं और वो है और दरगाह के जो प्रॉपर्टियाँ हैं, कब्रस्तान की जो प्रॉपर्टियाँ हैं, हमारे जो बड़े लोग हैं वो वक़्फ़ किए हैं, गिफ्ट दिए हैं, वो तो हमारी है। वो तो उसका ज़िम्मेदारी हम कर लेते हैं। जो सेंट्रल गवर्नमेंट है ना, ये हमारे काबू में ला दीजिए, हमारे हवाले कर दीजिए, हम उसको देख लेते हैं, हम निगरानी कर लेते हैं। ये बोलते हैं गलत है, हम बिल्कुल नाराज़ हैं उससे। उस बिना पर हम उसका गम बनाते हैं। हर साथी भी, हिंदुस्तान के हर साथी भी ईद के मौके पर ये काला कपड़ा जो है, क्या बोलते हैं इसको, बैज लगाकर, काला बैज लगाकर हम गम मनाते हैं। इसका हम ये करते हैं, निस्सना बनाते हैं, निस्सना करते हैं। इसलिए हम इसका आवाज़ उठाते हैं। ये जो सेंट्रल गवर्नमेंट ने जो है ये जो पेश किए हैं, इसका हम खिलाफ बात करते हैं, इसका आवाज़ उठाते हैं। గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా నృత్య పోటీలు నిర్వహించారు. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉగాది పండుగ సందర్భంగా గూడూరు సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో ఉగాది వేడుకల్లో భాగంగా సంగీత, నృత్య పోటీలు జరిగాయి. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం చిన్నారులకు పట్టణ ప్రముఖులు ఇంద్రసేనమ్మ, డాక్టర్ రోహిణి, సంస్కృతి సమ్మేళనం సెక్రటరీ మునిగిరీష్ బహుమతులు అందజేశారు. సెక్రటరీ మాట్లాడుతూ సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉగాది పండుగ నాడు సంగీత, నృత్య పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని, మన సంస్కృతి సాంప్రదాయాలను తల్లిదండ్రులు చిన్నతనం నుంచే పిల్లలకు నేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కట్ట మురళీకృష్ణ, అనిల్, డాన్స్ మాస్టర్ మల్లిక, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సమయం దాటింది కాబట్టి త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. సంస్కృతి సమ్మేళనం అనేటువంటి సంస్థ 1954లో ఆర్గనైజ్ చేసిన, ముఖ్యంగా పార్టిసిపేషన్ పిల్లలందరినీ కూడా పార్టిసిపేట్ చేస్తేనే దీనికి పూర్తి సార్థక. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ డ్యాన్స్ పాఠశాల కరెస్పాండెంట్ కట్టా మురళీకృష్ణ గారు మాకు ఈ సంస్కృతి సమ్మేళనంలో మల్లిక బాగా నేర్పించింది అని అన్నారు. ఇది నా ఒక్కదాంతో లేదండి, ఈశ్వరుని కృప వల్ల ఆయనే నాకు ఇలా మంచి స్టెప్స్ కుదిరేటట్టు, ఇలా చేస్తే ఒక మంచి ఆలోచన ఇస్తున్నారు. నేను ఎక్కడ ఎవరిని కలవకపోయినా వాళ్ళే నన్ను సంప్రదించి ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు మేము 6 రాష్ట్రాల్లో చేశాం మేడం. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, రేపు కేరళలో కూడా చేస్తున్నాము. ఇంకొక ఏప్రిల్ 10వ తేదీ 6 రాష్ట్రాలు అవుతున్నాయి. ఇలాగే అన్ని రాష్ట్రాల్లో చేయాలని కోరుకుంటూ, విదేశాల ప్రోగ్రాంలు కూడా చేయాలని కోరుకుంటున్నాము. ఇలాంటి ప్రోగ్రాంలు చేయడమే కాదు, ఇలా చెయ్యాలి అని అంటే కొందరు సపోర్ట్ కావాలి. ముఖ్యంగా చెప్పాలంటే మా వారు, ఆయన ఒప్పుకొందే. ఇంట్లో అందరికీ తెలిసిందే, ఒక అడుగు బయట పెట్టాలన్నా కష్టమే. మా వారు ఒప్పుకోవాలి అంటే కొందరు అత్తగారులు, రే గమ్ముకుండ్రా, అడ్డట్టు పోతావు, అడ్డట్టు పోనేస్తావు అమ్మాయిని, పెళ్ళైన అమ్మాయి డ్యాన్స్లు ఏం చేసేది, ఇంట్లో ఉండాల్సింది కానీ అని అనకుండా మా అత్తగారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మా అత్తగారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు డబుల్ అయినట్టున్నారు స్ట్రెంత్. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పిల్లలు ఎక్కువ మంది స్కూల్లో చేరితేనే ఆ స్కూల్కి కూడా వాళ్ళకి కూడా వర్కౌట్ అవుతుంది. 10 మందికి చెప్పేదానికి 100 మందికి చెప్పేదానికి అదే ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఇంకా కూడా పిల్లల్ని
పేరెంట్స్ బాగా ప్రోత్సహించి ఇలాంటి స్కూల్స్లో చేర్పించి వాళ్ళకి ఇంట్లో అనవసరంగా టీవీలు చూసుకుంటూ టైం వేస్ట్ చేసే బదులు ఈ డ్యాన్స్ అనేది, సంగీతం అనేది చాలా అవసరం. ఎంత వయసు అయినా కూడా ఎక్సర్సైజ్ కూడా డ్యాన్స్ వల్ల ఊరికనే పని బాట లేకుండా పని కాదు ఇది. ఎక్సర్సైజ్ కూడా దీనికన్నా మించిన ఎక్సర్సైజ్ ఇంకేది ఉండదు. కాబట్టి శారీరకంగా కూడా వాళ్ళు బాగా యాక్టివ్గా ఉంటారు. ఎక్కడైనా పైన క్లాసులకు వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడికో డిఫరెంట్ కాలేజెస్కి అంతా వెళ్తారు. అక్కడ ఇవి నేర్చుకొని ఉంటే అక్కడ కాంపిటీషన్స్లో ఈజీగా నెగ్గగలుగుతారు. మా పాప కూడా ఇక్కడే ఇదే స్కూల్లో 40 సంవత్సరాల క్రితం 39 సంవత్సరాల క్రితం లలితాంబ దగ్గర ట్రైనింగ్ అయింది. ఇప్పుడు వాళ్ళు బాంబేలో ఉంటారు. వాళ్ళకి అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి అక్కడ వినాయకుడు పండగలు బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అక్కడ డ్యాన్స్లో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంది. ఒక వారం క్రితం కూడా వాళ్ళ పాప వస్తే కూడా మల్లిక దగ్గరికి పోయి ఒక డ్యాన్స్ కూడా నేర్చుకొని వెళ్ళిపోయింది. కాబట్టి డ్యాన్స్ ఉంటే అది కూడా మనకు కూడా ఫ్యూచర్లో దేనికో ఒకప్పుడు ఉపయోగపడుతుంది. అది కాకుండా నేను చెప్పినట్టు ఆరోగ్యానికి కూడా మంచిది. అనవసరమైన పనులు చేసుకుంటూ ఇళ్లలో గడిపే కన్నా పేరెంట్స్ కూడా పిల్లలతో వచ్చి ఉత్సాహంగా ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి నేర్పించి, చూడండి ఎంత ఈ టైంలో కూడా ఎంత ఫుల్గా జనాలు కళకళలాడుతూ ఉన్నారంటే అందరికీ ఎంత ఇంట్రెస్ట్ ఉందో. ముఖ్యంగా పేరెంట్స్ని అభినందించాలా. వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే పిల్లలు ఏ రకంగానూ ఇంత దూరం రాలేరు. ఇప్పుడు చూడండి వినాయకుడు అక్కడ కూర్చొని ఒకటే దగ్గర చాలా అద్భుతంగా లాస్ట్ నాటకం చాలా బాగా చేసిపించారు. అక్కడ నేర్చి మేడం గైడెన్స్తో ఈ పిల్లలందరూ చక్కగా అభినయం చూపించారు. వారందరికీ కూడా అందరికీ నా ఆశీస్సులు. ఇంకా మున్ముందు ఆమె చెప్పినట్టు వేరే రాష్ట్రాల్లో కాకుండా వేరే దేశాలకు కూడా పోవాలని కూడా చాలా మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. భగవంతుడు మీకు అట్లాంటి అవకాశం కూడా ఇచ్చి మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కూడా నేను కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. ముఖ్యంగా మునిగిరీష్ గురించి చాలా పాపం డబ్బులు ఇచ్చేది కాదు, ఏదో వస్తారు ఒక మాట సహాయంతో మనం ఏదో ఇచ్చామని కాదు, దాన్ని సక్రమంగా వినియోగించి ఈ రకంగా సుందరంగా దాన్ని నిర్మించారు. ఫ్లోరింగ్ అయితే ఏమి, కిటికీలు అయితే ఏమి, వాల్స్ కానీ అన్నీ చాలా బాగా వచ్చింది. అయితే ఆ ప్లేస్ కూడా డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం కూడా అభినందనీయమే. మంచి సెంటర్లో అంత పెద్ద హాలు వీళ్ళ కోసం బాగా తయారైంది. దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకొని ముందు ఇంకా ముందుకు వెళ్తారని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ సభాముఖంగా మీకు అందరికి కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంద్రసేనక్క ఇంత వయసులో ఈ రకంగా వచ్చి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారంటే ఆమెను కూడా అభినందించాలా. ఆమెకి ఒక్క పని కాదు, ఎన్నో పనులు పొద్దున్న లేచి ఎంతెంతో బిజీగా ఉండి కూడా ఆమె అంత బిజీ షెడ్యూల్లో కూడా అక్క కూడా ఈ వయసులో ఇంత బాగా చేస్తున్నారంటే నిజంగా భగవంతుడు ఆమెకి ఆ శివయ్యే ఆమె నడిపిస్తున్నారు. ఇప్పుడు కనుపూరులో ముత్యాలమ్మ గుడికి 2 సంవత్సరాలు పోరాడి అక్కడంతా ఒక స్త్రీ అయ్యుండి కూడా గెలాయించుకొని వచ్చి దాన్ని నిన్నటితో అయిపోయింది. ఆమెకి మంచి చక్కగా అక్కడంతా బాగా చేశారు. వారికి కూడా అభినందనలు. అలాగే సొంతంగా ఒక శివాలయం అక్కడ నిర్మించారు. ఎంతో ఖర్చు పెట్టి శ్రమ కోర్చి దాన్ని కూడా చేశారు. ఆమె కూడా చాలా శ్రమ పడ్డారు. దానికి కూడా మా అందరం కూడా అభినందించాలి. ఒకసారికి స్టేజ్ మీదకి ఇప్పుడు నటరాజ స్వామి డ్యాన్స్ చూసి విష్ణువు నేను మళ్ళీ ఇంకొకసారి చూడాలని అడుగుతాడంట శివుణ్ణి. అప్పుడు ఆయన చెప్పాడు, ఇంకా నేను ఇక్కడ ఇవ్వను, ప్రదోష కాలంలో చిదంబరంలో వేస్తానని చెప్పాడంట ఆయన. ప్రదోష కాలం ఇప్పుడు కూడా మీరందరూ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు ప్రదోష కాలంలో ఒకసారి నటరాజని ప్రే చేసుకోండి. ఎందుకంటే ఆయన డ్యాన్స్ చేసే టైం వచ్చి ప్రదోష కాలం. అక్కడ విష్ణు ఇప్పుడు కూడా చిదంబరంలో విష్ణు రంగనాథ స్వామిగా పడుకొని ఉంటాడు ఆయన డ్యాన్స్ చూస్తూ అక్కడ. కాబట్టి ఈ రోజున మనకు కొత్త సంవత్సరం ఈ స్టేజ్ మీదకి వచ్చి అందరినీ ఆనందింపజేశాడు. విష్ణువుని ఎట్ట చేశాడో ఈరోజు వేసిన ప్రతి ఒక్క పిల్లలు మెడ్రాస్ని మరిపింపజేసేటట్టుగా చేశారు. నాకు మెడ్రాస్ డ్యాన్స్ అంటే 37 సంవత్సరాలు నేను మెడ్రాస్లో
మా ఇంటి పక్కనే నారదగాన సభ, పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడ డ్యాన్స్ చేస్తారు. కానీ అదే దృష్టిలో ఉండేదాన్ని నేను. కాకపోతే ఈరోజే నేను ఫస్ట్ టైం మల్లిక డ్యాన్స్ కోర్సు ఇచ్చిన పిల్లలందరినీ ఈరోజే నేను చూడటం. కానీ నాకు మెడ్రాస్ కంటే కూడా ఈక్వల్గానే ఆమె నేర్పించారు. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. మనకి ఇట్లాంటి టీచరు గూడూరులో దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు అబ్రాడ్కి పోయినా కానీ మనకు మంచి పేరే వస్తుంది గూడూరుకి పాడుతా తీయగాలో అమ్మాయి పాటల్లో విన్ అయినప్పుడు రెడ్డి గారు చాలా సంతోషించాడు. ఆయనకి గూడూరు అంటే చాలా ఇష్టం. గూడూరు అమ్మాయి వస్తుంది అని చెప్పి ఆ ప్రోగ్రామ్ని వదిలేవాడు కాదు. అట్లా ఇప్పుడు కూడా గూడూరు ఈ పిల్లలకందరికీ ఆమె మంచి పేరు తీసుకొచ్చి పెడుతుంది. మీ తల్లిదండ్రులకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఇప్పుడు చూసుకున్నారు కదా. దీనికంటే సంతోషం ఇంకొకటి ఉండదు. పిల్లలు అంత గొప్పగా పైకి వస్తా మీరు ఎంతో శ్రమ కోర్చి పేరెంట్స్ ఇద్దరు తీసుకొచ్చి పిల్లల్ని వదిలిపెట్టి మళ్ళీ తీసుకెళ్ళి చాలా కష్టమైన పని ఇది. అయినా కానీ మీరంతా కృషి చేస్తున్నారు కాబట్టి ఆ అమ్మాయి కూడా చేయగలుగుతుంది. కాబట్టి మీ అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఇంతటితో విరమిస్తున్నాను. గూడూరు 2వ పట్టణానికి చెందిన విశ్వసాయి బిల్డర్స్ నిర్వాహకులు ట్రాఫిక్ బారికేడ్స్ మరియు చెక్ పోస్టును 2 టౌన్ పోలీసులకు అందజేశారు. వాటిని గూడూరు డీఎస్పీ గీత ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నిరంతరం రోడ్డు ప్రమాదాలు ఏదో ఒక చోట జరుగుతూ ఉన్నాయని, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ కంట్రోల్కు బారికేడ్స్ అందజేసిన విశ్వసాయి బిల్డర్స్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ శ్రీనివాసులు, సురేష్, సునీల్, బాలకృష్ణరాజు, దశరథ రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శుభోదయం. ముందుగా ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన పండుగ ఇది. ముస్లిమ్స్కి అయితే రంజాన్ అనేది చాలా పెద్ద పండుగ. అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ డోనాస్ ఎస్పెషలీ సునీల్ గారు అండ్ సురేష్ గారు అండ్ అదర్స్ ట్రాఫిక్ బ్యారికేడ్స్ అండ్ చెక్ పోస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దయచేసి వీటి మీద రాసిన ఒకసారి చదువుకొని వెళ్ళండి. ఇవేంటంటే మెయిన్గా ఈ వై జంక్షన్ అనే దగ్గర ఎస్పెషల్లీ 2 టౌన్ లిమిట్స్లోని వై జంక్షన్ దగ్గర ఎక్కువ నాన్ ఫ్యాటల్ కానీ ఫ్యాటల్ జరుగుతున్నాయి యాక్సిడెంట్స్. ఇవన్నీ గమనించి ఈ యాక్సిడెంట్ జరిగే టైంలో కూడా వీళ్ళ ఫ్రెండ్ ఎవరైతే డోనాస్ ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఇబ్బంది పడ్డారు. సో ఇంకెవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ బ్యారికేడ్స్ కావచ్చు లేకపోతే ట్రాఫిక్ చెక్ పోస్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్స్ పెద్దవాళ్ళు అందరి తరఫున నేను వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అండ్ దయచేసి ప్రజలు గమనించండి, వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ట్రిపుల్ డ్రైవింగ్ కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ చేయకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కూడా చాలా కేసెస్ బుక్ చేశాము. ఇంతకుముందు ఏంటంటే పెట్టి కేసెస్ అంటే ఏదో ఫైన్ వేసి పంపించేవాళ్ళు. ఇప్పుడు అలా ఉండదు. ఛార్జ్షీట్ వేస్తాము, కోర్టు ముందు లేకపోతే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నాము. దయచేసి ఇవన్నీ గుర్తుంచుకోవాలని కోరుకున్నాము. అండ్ ముఖ్యంగా ఇది కూడా మెయిన్ ఎస్పెషల్ ఆటోస్ కూడా ఈ ఆర్టీసీ బస్సెస్కో లేకపోతే స్కూల్ బస్సెస్కో వాటికన్నా ముందు వెళ్ళాలని స్పీడ్గా వెళ్ళాలనే ఉద్దేశంతో చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఇది దయచేసి వద్దు. మీ ఒక్కరే కాదు, మీ వెనకాల మిమ్మల్ని నమ్ముకొని చాలామంది ఉంటారు ప్యాసింజర్స్. వాళ్ళని గుర్తు పెట్టుకొని మీరు డ్రైవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మెనీ థ్యాంక్స్ టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఈ వాయిస్ అనేది అందరికీ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేము చాలా కాలం నివసిస్తాము. అయితే అనుకోకుండా ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ ఉపయోగపడడం, జనాలందరూ కూడా ఎక్కువ స్పీడ్గా ర్యాష్గా వెహికల్ డ్రైవ్ చేయడం,
వీటి వలన ఎక్కువ యాక్షన్ జరుగుతున్నాయి. అనుకోకుండా ఒక 2 months బ్యాక్ మా పార్ట్నర్ జగదీష్ నాయుడు ఆయన కూడా యాక్సిడెంట్ అయ్యి ఈరోజు కూడా ఆయన ఇంకా బయటికి రాలేదు, ఇంకా ఆయన ట్రీట్మెంట్లో ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలుగా మనవంతు మనం కూడా కొంత చేస్తే బాగుంటుంది అని అనిపించింది. అదే టైంలో మన సిఐ గారు 1-2 సార్లు మోటివేట్ చేశారు, ఏదో ఒకటి చేయండి అని అన్నారు. సో దానివల్ల ఆయన యొక్క ప్రోద్బలం మేము కూడా ఈ సఫరింగ్ అనేది అనుభవించాం కాబట్టి ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఒక చిన్న ఇది చేయగలిగాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి, సిఐ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో ఉగాది సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి కుంకుమ పూజ అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. అలాగే బజార్ వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శ్రీ నమః ఓం భాస్కర్యే నమః ఓం నిర్వల్యాయ నమః ఓం వరారోహాయ నమః ఓం యశస్వినే నమః ఓం వసుంధరాలక్ష్మీ నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం న్యాయ నమః ఓం మంగళాయ నమః ఓం దేవి నమః ఓం విష్ణుభక్తస్వరూపాయ నమః ఓం విష్ణుమూర్తి నమః ఓం టెంకాయ ఇచ్చారు కదా, టెంకాయ ఇచ్చారు కదా. तथो धर्मानुभावी महाबलम गजेन महतायांतम रामं चक्रावतारणं करुणो श्रीकृष्णाजनामरो फलमो नाशनो दातो तापसो धर्मचारिणो पुत्रो दशरथश्चैत्यो भ्रातरो रामलक्ष्मण. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానానికి నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షురాలుగా డాక్టర్ రోహిణి కోటి, ఇక గౌరవ సలహాదారులుగా కొండ మునిరత్నం, అధ్యక్షులుగా సురేష్ రెడ్డి మరియు 30 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. వీరు దేవస్థానం వద్ద బాధ్యతలు స్వీకరించారు. నూతన చైర్మన్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ, దాతల సహకారంతో ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్న అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం పూర్తయిందని, దీన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నారని అన్నారు. అందరి సహకారంతో అయ్యప్ప స్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి, కోటి, మునిరత్నం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షుడు కొండ మునిరత్నం గారిని మాట్లాడవలసిందిగా అనుకున్న తర్వాత మన శివయ్య స్వామి, వినయ స్వామి వీళ్ళు మొదట్లో నన్ను అడిగి మీ సహాయ సహకారాలు కావాలి సార్ అని అంటే అలాగే చేస్తామండి అన్నాము. ఏదో మేము అందరితో పాటుగా నేను ఏదో చేశాను,
దాంతో మన గుడి వాళ్ళు మొదలు పెట్టుకొని చేసుకుంటూ వచ్చి ఒక ఇప్పుడు మన కోటేశ్వరరావు సార్ గారు చెప్పినట్టు ఒక 1.5 year లోపల అంతా కంప్లీట్ చేసేసి ఎవరు ఊహించినంత బాగుగా గుడిని నిర్మించి ఆయన్ని ప్రతిష్ఠించాం. కుంభాభిషేకానికి ఒక 1 week ముందర మళ్ళీ మన కమిటీ వాళ్ళంతా మళ్ళీ మన దగ్గరకు వచ్చి సార్ కుంభాభిషేకంకి మీరు ఉండాలా, మీ చేత చేపించాలా మేము అనుకుంటున్నామండి, మన మేడం గారు మీరు ఉంటారండి అని చెప్పి అన్నప్పుడు అక్కడ నాకెందుకో అయ్యప్ప స్వామి నా మీద పెద్ద బాధ్యత పెడుతున్నట్టున్నారు. ఇంతమంది పెద్దవాళ్ళు ఇంతమంది ఉండగా ఈ అవకాశం నాకు నా కుటుంబానికి మాత్రం ఆయన ఎందుకు ఇస్తున్నాడో, అందరితో పాటుగా నన్ను ఎందుకు ఈ బాధ్యత పాలు పంచుకోమని చెప్తున్నారో ఆయన ఆశీర్వాద బలం అని నేను ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చానండి. నేను చేయగలిగిన సేవ ఏమున్నా సరే నా శక్తి వంచన లేకుండా ఈ అయ్యప్ప స్వామికి ఈ గుడికి నేను చేసి దీన్ని బాగా డెవలప్ చేసే ఒక సదుద్దేశంతో అలాగే నేను కుంభాభిషేకం కోసం ఉంటానని అన్నాను. ఆ 3 రోజులు ఉన్నాను, మొత్తం చేసాము. 3 రోజుల తర్వాత నేను వస్తూ మామూలుగా ఏముంది ఇక్కడ ఏం చేయాలా ఏం చేసుకున్నామా అని వీళ్ళతో డిస్కస్ చేసుకుంటా పోతూ వస్తున్నాము. గురువు గారు ఇక్కడికి వస్తూ మాకు సలహాలు చెప్తే చేస్తూ దాన్ని చేసుకుంటూ వస్తున్నాము. వీళ్ళు మళ్ళీ వాళ్ళే మన మిగతా మా కో మెంబర్స్ కానీ కావచ్చు, మన పెద్దవాళ్ళు కావచ్చు, మన మేడం గారితో డిస్కస్ చేసి వచ్చారు. మన శివయ్య వీళ్ళందరూ మేడం గారు కూడా ఆయన అయితే అట్లాగే ఉండమని చెప్పండి అని వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని నన్ను దీనికి ప్రెసిడెంట్ చైర్మన్ అనొచ్చు, ప్రెసిడెంట్ అనొచ్చు, ఏదైనా కావచ్చు, అది ఉండమని చెప్పి అన్నారండి. నేను ఇది ఒక హోదాలాగా అనుకోవట్లేదండి, ఇది ఒక పెద్ద బాధ్యత నా మీద పెడుతున్నారు, చాలా బరువు బాధ్యతలు నేను మొయ్యాల్సి వస్తుందని చెప్పి నేను అనుకోని సరే ఇది కుంభాభిషేకం నన్ను నెట్టమన్నారు. స్టార్టింగ్లో నన్ను నెట్ట అడిగారు. ఈ రోజు కూడా అట్టే అయ్యప్ప స్వామి పంపించి మళ్ళీ నన్ను చేయమని చెప్పని వాళ్ళు చెప్పిస్తున్నారేమోనని నేను దానికి కూడా సిద్ధపడ్డాము. తర్వాత మాకు ఇక్కడ రెగ్యులర్గా ఎంతమంది సహాయ సహకారం అందిస్తున్నారు, ఎంతమంది ఇక్కడ అందుబాటులో ఉండి నిత్య కార్యక్రమాలు పాలు పంచుకొని వాళ్ళ సొంత పనులాగా వానుకొని ఇక్కడికి వచ్చి చేస్తూ వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మేము చూసుకొని ఒక 30 మందిని కమిటీ సభ్యులుగా మేము అనుకోవడం జరిగింది. ఇక్కడ ఎన్ని ఏం లేదండి, ఎవరు సేవ చేస్తామనంటే వాళ్ళని దగ్గర తీసుకోవడం చేర్చుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి వాళ్ళందరూ కూడా నాతో పాటుగా వాళ్ళందరూ కలిసి కూడా మేము ఈ కార్యక్రమం చేపట్టడం చేయదలుచుకున్నాం. చైర్మన్ గా నియమితులైన సురేష్ కుమార్ రెడ్డి గారికి ఈరోజు మనం ప్రమాణ స్వీకారం బాగా జరుపుకున్నందుకు ఆయనకి నా హృదయపూర్వక అభినందనలు. గుడి కట్టడం వెనకాల ఎంతో మంది శ్రమ ఉంది. వాళ్ళందరూ కూడా పేరు పేరున అయ్యప్ప స్వామి ఆశీస్సులు వారికి ఎప్పటికీ ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకు అసలు ఈ స్థలం రావడం మన మునిరత్నం గారు, కొండా కాశీ గారు, వారి కుటుంబానికి భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. వారికి చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఈ స్థలాన్ని వాళ్ళు ఇక్కడికి పెద్ద మనసుతో డొనేట్ చేయడం అనేది అభినందించదగ్గ విషయం. ఎప్పటికీ మీ పేరు ఈ గుడి ఉన్నంత కాలం ఉండిపోతుంది. మీరు చాలా అదృష్టవంతులు. ఇలాంటి కార్యక్రమానికి మీ సహకారాన్ని అందించి భగవంతుడి కృపకు పాత్రలైన దానికి. అలాగే ఇక్కడ మనకు ప్రతి నిత్యం పూజలు అన్ని బాగా జరిగేదానికి అందరూ ఇప్పుడు ఉన్న ఉత్సాహంతోనే ఇక మీదట కూడా దీనికి అభివృద్ధికి తోడ్పాటు వహించి బాగా మన గూడూరులో ప్రత్యేకంగా అయ్యప్ప గుడి ఇంత బాగా ఉంది అని పేరు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. దానికి అన్ని కూడా వసతులు బాగా ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి మందిరం ఏర్పడటం మన అభినందనలు. చాలా మంది యంగ్స్టర్స్ ఈ అయ్యప్ప దీక్ష వహించి ఎంతో బాగా శ్రద్ధగా ఇక్కడ ఈ పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే మనకు మంచి ఆలయానికి పూజారి కూడా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఈ మధ్య కొంతమంది కాశీ కాశీ గారు స్థలం వచ్చారు. మనకి ఇచ్చిన మనము భగవంతుడి దగ్గర ప్రార్థన చేసి టెంకాయ కొట్టాము. 2 సంవత్సరాల లోపల గుడి అయిపోయింది. గుడి సంబంధంతో కూడా వచ్చి ఎన్నుకున్నారు, నన్ను చైర్మన్ ఎన్నుకున్నారు. ఏదో భగవంతుడి దయ వల్ల టెంకాయ కొట్టాము. సంవత్సరాల లోపల గుడి అయిపోయింది. మీ అందరూ ఆశీర్వదిస్తాం. ఇప్పుడు ఏంటంటే కొత్త కమిటీ
గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ రోహన్నమ్మ గారు, నేను ఉంటున్నాము. ఈ కార్యక్రమం అంతా కూడా సురేష్ రెడ్డి గారు చైర్మన్ చేస్తున్నాము. ఈరోజు దాని కమిటీ పెట్టాము. సెక్రటరీ శివాయి గారిని 5-6 మంది ఈ కమిటీలో సంవత్సరంలో స్వామి కార్యక్రమాలు ఏమేమి జరుగుతుందో ఆ టైం ప్రకారం అన్నీ చేసుకుంటాం. అందరూ మీ ఆశీస్సుల వల్ల దాన్ని సక్రమంగా చేసుకుంటూ ఉంటామని ప్రారంభిస్తున్నాం. గూడూరు పట్టణంలోని శ్రీ గంగమ్మ పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ట్రాక్టర్పై నిలిపి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తప్పెట్లు, తెనాలి బ్యాండ్కు యువకులు డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. గొల్లల వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలివ్య నగర్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఉగాది పండుగ సందర్భంగా అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, బాణసంచ వేడుకలు, విద్యుత్ దీప కాంతులతో అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి గ్రామ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెనాలి బ్యాండ్, తప్పెట్లు, విచిత్ర బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. Lama-lama dulu. Dah, kecil ni.
చేసుకోవడం జరిగింది. అదే కెనాల్ బ్యాండ్ సిద్ధపడాలి. కెనాల్ బ్యాండ్ చెప్పాను ఇందాకే. దుర్గని వీరేష్, మూలి వాసు మరియు తరగతులు ఇంకెవరున్న వారు దేవస్థానం సంబంధించిన వాళ్ళు ఒకరు ఇద్దరు ఉండొచ్చు. వారందరూ ఇసల సురేష్, వారి టీం కాళ్ళ వేణు, అనింగి సుధాకర్, సేన్ రాజు మరియు లోకి అందరి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా కూడా ఒకరు ఇద్దరు కూడా ఉంటారు. దేవస్థాన కమిటీ వారి ఆశీస్సులతో, దేవస్థాన కమిటీ వారి సూచనలతో అమ్మవారికి ఇష్టమైనది, గ్రామానికి వెలుగునిచ్చే బాణాసంచ కాలుస్తున్నారు. ఈ బాణాసంచని అందరూ కూడా దూరం నుంచి చూసి సంతోషపడాలని కోరుతున్నాను. దిశ తీర్పు ఎవరన్నా అమ్మవారికి దిశ తీయాలనుకున్నవారు పవిత్ర రంజాన్ను 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి సోమవారం సైదాపురం మండలంలో ఈద్గా మైదానంలో భక్తి శ్రద్ధలతో ఖురాన్ గ్రంథంను ఆచరించిన ముస్లిం సోదరులు తమ ఉపవాసంను విరమించారు. ఇక ఉదయం 9 గంటల కల్లా ముస్లిం సోదరులు చిన్న పెద్ద తేడా లేకుండా మసీదులకు వెళ్లి ఈద్గాల వద్ద అల్లాకు ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ప్రేమ ఆప్యాయతలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు తమకు అల్లా ఖురాన్లో చెప్పిన విధంగా సంపాదించిన కొంత ధనంలో మసీదులో పేదలకు దాన ధర్మాలు చేశారు. ముస్లింలకు హిందువులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి వారు ఇచ్చిన విందును స్వీకరించారు. ملك الأكبر الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله ولله الحمد
وأشهد أن سيدنا سندنا مولانا محمد عبده ورسوله الشافي. अल्लाह ताला को देरी नहीं लगता है, देरी नहीं लगता है। अल्लाह जो चाहता है वो करता है। हम इतने गुनहगार हैं अपनी जिंदगी के अंदर। देखें पिछली उम्मतियों का हाल क्या था कि गुनाह करता था उसी वक्त जो उसके ऊपर सजा आ जाती थी, उसी वक्त। लेकिन अल्लाह के नबी की दुआओं का सिला है, हमारे नबी के दुआओं का सदका है। అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ 3వ మహాసభ పిలుపు మేరకు భారత వ్యవసాయ మార్కెట్లను బడా కార్పొరేట్ శక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ అమెరికన్ సామ్రాజ్యవాదానికి మోడీ ప్రభుత్వ లొంగుబాటు విధానాలను నిరసిస్తూ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో సైదాపురంలో అఖిల భారత రైతు కూలీల సంఘం కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి, రైతాంగ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి, మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సైదాపురం బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వరుసపెట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో అటు అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఇటు అంతర్జాతీయ రాజకీయ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాడని విమర్శించారు. గాజాను, గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని, పనామా కాల్పై తమది ఆధిపత్యమని, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటకు వచ్చేస్తామని బెదిరింపులు జారీ చేస్తున్నాడని అన్నారు. అంతేకాకుండా మెక్సికో, కెనడాలపై 25% దిగుమతి సుంకం విధించడంతో పాటు భారత్, చైనాలపై కూడా అధిక సుంకాలను విధించడం జరిగిందన్నారు. దాదాపు 43 దేశాల పౌరుల ప్రయాణాలపై పరిమితులు విధించాలని అన్నారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ ట్రంప్ చేస్తున్న అమానవీయ చర్యలను కొలంబియా, మెక్సికో, కెనడా, చైనా వంటి దేశాలు నిరసించిన భారత ప్రధాని మోదీకి మాత్రం ఆగ్రహం కలక్కపోవడం సిగ్గుచేటని అన్నారు. భారతీయ అక్రమ వలసదారులను ఈ విధంగా పంపడం కొత్తేమీ కాదని, 2009 నుంచి అమెరికా మొత్తం 15,756 మంది భారతీయులను బహిష్కరించి ఇండియాకు పంపిందని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ రాజ్యసభలో ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. భారత పాలకులు అమెరికా సామ్రాజ్యవాద దోపిడీ విధానాలకు లొంగుబాటుకు గురి కావడం చాలా దుర్మార్గమని, భారత సార్వభౌమత్వానికి ఉప్పుపాతరేశారని విమర్శించారు. అంతేకాకుండా భారత వ్యవసాయ మార్కెట్లను అమెరికా వంటి సామ్రాజ్యవాద బడా కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి ప్రయత్నించడం దారుణమని అన్నారు. ఇక జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానంతో రైతుల ప్రయోజనాలను బలిపెట్టి కార్పొరేట్ లాభాలను అత్యధిక స్థాయికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, కనీస మద్దతు ధర ఎంఎస్పీను చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను, ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేస్తుందని విమర్శించారు. అమెరికా వంటి సామ్రాజ్యవాదులకు గులాంగిరి చేస్తూ వారి పాదాల వద్ద మోకరిల్లుతుందని అన్నారు. దేశంలో 170% మంది ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి వ్యతిరేకంగా పీడిత ప్రజానికమంతా ఉద్యమించాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు జిల్లా నాయకులు పందింటి వెంకటయ్య, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత, భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా నాయకులు కె చెంగల్రావు, నాయకులు పి అనూష, ఏ నాగమణి, పి కోటయ్య, పి శ్రీను, ఏ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా గత నెల 21, 23, 22, 23 తేదీలలో అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ 3వ మహాసభలు మహారాష్ట్ర, నాందేడ్లో జరిగాయి. ఆ మహారాష్ట్రలో 3 రోజులు జరిగిన మహాసభల్లో మొత్తం కూడా చర్చించి ఈ దేశంలో రైతాంగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, వాళ్ళని ఇవాళ ప్రశ్నించే గొంతుని అణిచివేస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు భరిస్తున్నారు.
ఉదాహరణకి ఇవాళ ఛత్తీస్గఢ్లో కంగారు పేరుతో కంగారు ఆపరేషన్ పేరుతో ఇవాళ మొత్తం కూడా అక్కడ ఉంచడానికి వేరు వద్దని చెప్పని ఇవాళ నిశ్చితంగా ప్రకటిస్తున్నాడు. కానీ వాస్తవానికి ఆ ప్రాంతంలో గిరిజనులు భూమి పూర్తి కోసం పోరాడుతుంటే ఆ పోరాటాన్ని నిర్వహించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ చూస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన ప్రజలారా అనేక పోరాటాలు ఆ హక్కులు మొత్తం కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం హరించబడుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా మీరు ఉద్యమించాలని ఇవాళ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు అధికారం వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఈ రాష్ట్రంలో నుండి సంపదను మొత్తం కొల్లగొట్టి కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర తన ఏపీగా వైపు జరుగుతూ ఉంది. మరొక వైపున ఇవాళ మొత్తం ఈ సర్వల పేరుతో ఇటువంటి ప్రభుత్వ భూములు మొత్తం మన కార్పొరేట్ శక్తులకి 6% అప్పగించే ప్రయత్నం తన ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.